ప్రైజ్ ది లార్డ్. స్తుతితో కూడిన ప్రార్థన 19వ భాగము. స్తోత్రవాక్యాలు. దేవుడు మనకిచ్చిన ప్రతి క్షణం, ప్రతిరోజు అది విలువైనదే. ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రొత్త రోజు. మనము శ్వాస పీల్చి జీవించేది కూడా దేవుని అనుగ్రహమే అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ రోజులో ఈ కొద్ది క్షణాలను దేవునికి స్తుతితో కూడిన ప్రార్థనను చేసే అవకాశముగా మనం మార్చుకుందాము. చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది. స్తుతితో కూడిన ఒక చిన్న ప్రార్థనా వాక్యం అది మన ఆత్మలో గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది. అది దేవుని చేతిలో ఒక అద్భుతమైన మార్గాన్ని తెరిచే తాళం వంటిది. అందుకే వీటిని మీకోసం దేవుని వాక్యంలో నుంచి తీసి మీకు అందిస్తున్నాను. దేవుడు ఈ వాక్యాలను నా జీవితంలో జరిగిస్తాడు అన్న నమ్మికతో వీటిని ప్రతిరోజు పదే పదే మనము పలకటం వలన మనలో విశ్వాసం వృద్ధి చెందుతుంది. విశ్వాసంతో ఇలా దేవుని వాక్యాలను మనము పలుకుట వలన దేవుని శక్తి సామర్థ్యముల ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి, మన జీవితంలోనికి రావటమే కాకుండా ఎన్ని రకాలుగా మనము దేవుణ్ణి స్తుతించవచ్చో, ఎన్ని రకాలుగా ఏ విషయాల కొరకు మనము దేవుణ్ణి ప్రార్థించవచ్చో మనకు తెలుస్తుంది. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఇశ్రాయేలీల స్తోత్రముల మీద ఆసీనుడమైన దేవా, మా స్తుతిని, మా స్తోత్రములను కూడా కోరి మమ్ములను మీ ప్రజగా ఏర్పరచుకున్నందులకు మీకే స్తోత్రం. దేవా యెహోవా, నిత్యము నన్ను మర్చిపోని దేవా మీకే స్తోత్రం. నాకు విముఖుడవై ఉండకుండా మీ ప్రేమ చేత నన్ను నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం. నా మనసులో, నా హృదయంలో ఉండే చింతను, దుఃఖమును తీసివేసే దేవా మీకే స్తోత్రం. నా శత్రువు నా మీద హెచ్చించుకొనకుండా నాకు విజయం ఇచ్చే దేవా మీకే స్తోత్రం. నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇచ్చే దేవా యెహోవా మీకే స్తోత్రం. నేను మరణ నిద్ర నుండకుండా నన్ను కాపాడే దేవా మీకే స్తోత్రం. నన్ను ఓడించాలనుకునే శత్రువు మీద నాకు విజయం ఇచ్చే దేవా మీకే స్తోత్రం. నా తొట్టుపాటు, నా విరోధులకు నవ్వును కలుగజేయకుండా నా కన్నులకు వెలుగును ఇచ్చే దేవా మీకే స్తోత్రం. మీ కృప యందు నమ్మిక ఉంచే విశ్వాసమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా హృదయము మీరిచ్చిన రక్షణ కొరకు హర్షించుచున్నందులకు దేవా మీకే స్తోత్రం. దేవా యెహోవా, నాకు మీరు చేసిన మహోపకారములను బట్టి మీకే స్తోత్రం. మీ నామకీర్తన నా నోటిలో ఉంచిన దేవా మీకే స్తోత్రం. మా దేశాల మధ్య ఐక్యతనిచ్చేవాడా మీకే స్తోత్రం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం మాకు ఆశీర్వాదం అని చెప్పిన దేవా, మాకు మా దేశాల మధ్య అనైక్యతను తీసుకుని వచ్చే మా ఇరు దేశాల ప్రజలకు అశాంతిని, నష్టమును తీసుకుని వస్తున్న దురాత్మ చీకటి శక్తులను యేసునామములో బంధిస్తున్నాను. దేవుడు లేడు అనే బుద్ధిహీనతను నాలో నుంచి తీసివేసిన దేవా మీకే స్తోత్రం. సజీవుడైన దేవుణ్ణి నా హృదయంలో ప్రతిష్ఠించుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. మేలు చేయకుండా చెడిపోయిన అసహ్య కార్యములు చేయు బుద్ధిహీనుల్లో నుండి నన్ను ప్రత్యేకపరిచిన దేవా మీకే స్తోత్రం. దేవా, వివేకము కలిగి మిమ్ములను వెతికేవారముగా మేము ఉండాలని మా పట్ల మీ ఉద్దేశమైనందులకు మీకే స్తోత్రం. నరులైన మమ్ములను పరిశీలించడానికి ఆకాశం నుండి మమ్మలను చూస్తున్న దేవా యెహోవా మీకే స్తోత్రం. దారి తప్పిన మమ్ములను మార్గమయ్యున్న మీలో నిలిపినందుకు, స్థిరపరిచినందుకు, నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం. దేవా, ఈ లోకంలో మేలు చేసేవారు ఎవరూ లేనప్పటికీ మేలు చేసే మీ గుణ లక్షణాలను ప్రచురపరచడానికి మీ ఆత్మను మాలో ఉంచినందులకు మీకే స్తోత్రం. దేవా, మేము దీని విషయంలో దేని గురించి ప్రార్థిస్తున్నామో మేము చేసే ప్రార్థన ద్వారా దానిని మీరు పరిశుద్ధపరుస్తున్నందులకు మీకే స్తోత్రం. పాపము చేయకుండా మేము ధైర్యవంతులముగా ఉండటానికి ధైర్యమును కలిగించే ఆత్మను మాలో ఉంచినందులకు మీకే స్తోత్రం. నీతిమంతుడు అయిన దేవా ప్రభువా, మీ నీతిని కలిగిన మీ ప్రజల సంతాన పక్షముగా మీరు ఉన్నందులకు మీకే స్తోత్రం. బాధపడు వారికి ఆశ్రయమై ఉన్న దేవా మీకే స్తోత్రం. బాధపడు వారి ఆలోచనలను తృణీకరింపని దేవా మీకే స్తోత్రం. పరలోక పట్టణమైన సియోనులో నుండి మమ్మలను రక్షించే దేవుడవు మీరు అయినందులకు మీకే స్తోత్రం. దేవా ప్రభువా, వివిధ రకములైన చెరలాంటి పరిస్థితుల్లో నుండి మీ ప్రజలను విడిపించి వారి నోటి నిండా నవ్వును ఉంచే దేవా మీకే స్తోత్రం. మా దేశంలో, మా రాష్ట్రాలలో, మా ప్రాంతాలలో మీ పరిచర్యలు చేస్తున్న మీ దాసులకు, వారి క్షేమమునకు, వారి భద్రతకు, వారి సంఘాలకు విరోధముగా పోరాడుతున్న యెజబెలు లాంటి ఆత్మను యేసునామంలో బంధిస్తున్నాను. మీ దాసుల పక్షముగా వారి క్షేమం కొరకు, వారి భద్రత కొరకు అడుగుతున్న మా ప్రార్థనను, మా మనవులను ఆలకించి మాకు జవాబునిచ్చే దేవా మీకే స్తోత్రం. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.